హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడు 10 రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా. అంటే కొంచెం మా పెద్ద అత్తయ్య గారు చనిపోతే అక్కడ చుట్టాలు అది వస్తా దినం పని అవన్నీ సరిపోయినాయండి. అందుకని పెట్టలేకపోయాను. నాకు అంతకుముందు పిల్లలు పుట్టినప్పుడు చాలా పెద్ద జడ, అసలు ఎంత పెద్ద పొడుగు జడ అంటే ముడ్డు దాకా ఉండేది. లావుగా కూడా ఉండేది జడ. ఇప్పుడు అసలు సంవత్సరం నుంచి చాలా బాగా ఊడిపోతుంది. జడ వేసుకోవడం చాలా భయంగా ఉంటుంది. సరే, జడ వేసుకున్నా కానీ ఆ జడ చూసి ఎవరు నవ్వుతారేమో అని చెప్పి భయంతో దాచి పెట్టుకోవడమే ఆ జడని బయటికి కాలు రాకుండా. ఇంకా అంతకుముందు ఎప్పుడు నేను వాడేది కూడా కొబ్బరి నూనెలో మందార పాకులు, కరివేపాకు, వేపాకు, ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, మెంతులు అవి కాగబెట్టుకొని వాడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఎంత వాడినా కూడా ఫలితం లేదు. అందుకని చెప్పి ఇది ఎప్పుడు నేను వాడలేదు. ఉసిరికాయ నూనె, ఆల్మండ్ ఆయిల్, ఉసిరికాయ నూనె ట్రై చేద్దామని చెప్పి ఇవాళ వేరే వాళ్ళకి చెట్టు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉసిరికాయలు కోసుకొచ్చుకున్నాను. అడిగాను, పాపం ఎవరేమో అనుకున్నాను, కానీ పాపం తను ఇచ్చింది కోసుకొచ్చుకోమ్మ నీకు ఎన్ని కాంటని అంది. ప్రస్తుతం ట్రై చేద్దాంలే, మరిన్ని ఎందుకులే అని చెప్పి ప్రస్తుతానికి 4-5 కాయలు తీసుకొచ్చి ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఫస్ట్ ఎలా కోయాలో నాకు అర్థం కాలేదు. నేను చాలా వీడియోలో చూశాను, జస్ట్ అలా ముక్కలు కోసేసి వేస్తున్నారు అని. అలా కోస్తుంటే రావట్లేదు. తర్వాత నాకు గుర్తొచ్చింది, లోపల ఇత్తనం ఉంటుంది కదా, ఇలా కాదు అని చెప్పి, కత్తిపీట కాదని చెప్పి ఇట్లా చాక్ తోటి ఘాట్లు పెట్టుకొని కట్ చేస్తున్నాను. ఏమంటే ఇంకా ఉంటారు, నేను ఒకదాన్ని అయితే కాదు. ఎందుకంటే ఎలా కొయ్యాలో అర్థం కాగా కత్తిపీటతోటి ట్రై చేస్తూ ఉంటారు. దయచేసి కత్తిపీటకైతే కాదు, ఇలా చాకుతోటి ఇక్కడ ఇట్లా ఘాట్లు ఉంటాయి కదా, ఇక్కడ ఘాట్ల మధ్య మనం ఇట్లా చాకుతోటి ఇట్లా పెట్టుకున్నామంటే ఇది ఇలా తీసేసామంటే చాలా సింపుల్గా వస్తాయండి. ట్రై చేయండి మీరు కూడా. దయచేసి ఎవరు కత్తిపీట మాత్రం వాడద్దు. అంటే చేతైన వాళ్ళకి వస్తుందేమో, నాకు మాత్రం చేత కాలేదు కత్తిపీటతోటి. నాకు చాకే చాలా బాగా ఉంది. అందరు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి. మా వారేమో ఇలా చేనికి మా బావ మా వారిద్దరే కలిసి చేనికి బలం ఎదబెట్టడానికి అని చెప్పి ట్రాక్టర్ తీసుకొని వెళ్ళారు. ప్రస్తుతానికి ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి. ఇది ట్రై చేద్దామని చెప్పి కూర్చున్నాను. మా ఇంట్లో కర్రీ అయితే క్యాబేజీ వండానండి. మరి మీరేం చేశారో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా కష్టంగానే ఉందండి. ఏదైనా మనం కష్టపడింది ఫలితం రాదు కదా. జుట్టు కోసం ఎన్ని తిప్పలు ఉండవాళ్ళేమో అది కట్ చేసుకుంటా షైనింగ్గా రావాలని చెప్పి, ఫ్యాషన్గా ఉండాలని చెప్పి బేబీ కటింగ్లు, ఈ కటింగ్ చేస్తున్నారు. లేని వాళ్ళేమో ఆ ఆయిల్ ఈ ఆయిల్ అని చెప్పి వాడుతూ ఉంటారు. ఎవరి బాధ వాళ్ళదండి కదా. నిజంగా జుట్టు ఉంటేనే ఆడపిల్లకి చాలా అన్నం. ఏమంటారు ఫ్రెండ్స్? ఇంకేంటి విశేషాలు చెప్పండి మీరు కూడా. మీదే ఊరు, మా వీడియోస్ ఎక్కడ దాకా పోతున్నాయో, మీరు హెయిర్కి ఏం వాడుతున్నారో, మీ జుట్టు ఎలా ఉందో, ఊడిపోతుందో లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఏడు పొగాకు వేయొద్దని పొగాకు కంపెనీ వాళ్ళు చెప్పారంటే మా ఊళ్ళో అయితే. మాకైతే ఇప్పుడు పొగాకు అయితే ఏం వేయట్లేదు. ప్రస్తుతానికి శనగ పెడుతున్నారు. బయట పొలం తీసుకొని బయట వేస్తున్నారండి. బయట ఊర్లో పొగాకు. నారాయణ చాలా కష్టంగానే ఉంది నారాయణ. నాలాగా జుట్టు ఊడిపోతే ఎంతమంది బాధపడుతున్నారు. ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడినా కూడా ఫలితం లేకుండా పోతుంది. చాలామంది ఉండే ఉంటారు. ఇప్పుడు కాలం మారిపోయింది, మనం తిండి కూడా మారిపోతుంది. మనుషుల ప్రవర్తనలో కూడా మార్పులు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఆయిల్ ఈ ఆయిల్ ఈ క్రీములు వాడే బదులు మనశ్శాంతి ఉండాలండి. మనశ్శాంతి ఉంటే ఎంత ఆరోగ్యానైనా మన చేతిలోనే ఉంటుంది. ఏదైనా జుట్టు కూడా ఊడిపోదు. మనం తినే హెల్దీ తిండి బట్టి మంచి నిద్ర ఉండాలంట, మనశ్శాంతిగా ఆలోచన లేకుండా ఉండాలంట. మనకు ఉండేదే ఆలోచన. నిద్ర అంటారా,
నిద్రపోతేనే అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఆలోచనలు బాగుంటాయి కొంతమందికి, కొంతమంది చాలా ఫ్రీగా ఉంటారు, కొంతమంది ఉండలేరు. ఆడపిల్ల అంటారు చాలా ప్రాబ్లమ్స్ కదా. ఆడపిల్లకి జరిగితే బాగా జరిగిద్ది అంటారు, తనంత అదృష్టవంతురాలు ఎవరు లేరేమో భూమి మీద అన్నంతగా జరిగిద్దంట. ఆడపిల్లకి జరగలేదు అని అంటే మాత్రం తన బాధ ఎవరికి రాకూడదు దేవుడా అనేటట్టుగా చేస్తాడంట దేవుడు. ప్రస్తుతానికి మాత్రం నాది అటు ఇటు కాకుండానే నార్మల్ నార్మల్ అని చెప్పలేను, బాగా ఉన్నాయని చెప్పలేను. ఎవరి తగ్గట్టు వాళ్ళు ఉంటాయి కదా. ఎట్లయినా రోగం రట్టు కాపురం గుట్టు అన్నారు పెద్దవాళ్ళు కదండి. అంతే, రోగం అందరూ చెప్పుకోవాలంట, సంసారం గుట్టు ఎవరికి చెప్పుకోకుండా సైలెంట్గా చేసుకుపోవాలంట. కానీ ఇప్పుడు కాలాలు మారిపోయినాయి అండో. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఇంట్లో పక్కన పెట్టండి, ముందు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందా, పక్కింట్లో ఏం జరుగుతుందా, ఎదురింట్లో ఏం జరుగుతుందా, ముందు ఈ కావాలన్నమాట మనకి కదా. ఒకరి గురించి మనం చెప్పుకునే బదులు మనదేదో మనం చూసుకుంటే ఒకరి గురించి మనకు ఆలోచనలు రావండి. ఒకరి ఇళ్ళలో ఏం జరుగుతున్నాయో కూడా మనం పట్టించుకోము. కానీ ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ మన ఇళ్ళల్లో ఏం జరుగుతున్నా కూడా మనకు అనవసరం, కానీ పక్క ఇళ్ళల్లో ఏం జరుగుతుంది అది కావాలా ముందు 24 గంటలు. ఫోన్కి నెట్ ఛార్జింగ్ ఉంటేనే పని చేస్తాయి, కానీ నలుగురు ఒక చాట ఆడవాళ్ళు కూర్చున్నారంటే చాలు, A to Z మొత్తం పక్కింట్లో ఎదురింట్లో ఏం జరుగుతుంది మొత్తం తెలిసిపోదు కదా. మనకు అంత అవసరం ఉంటారా చెప్పండి. చేతులు అయితే నాకు నొప్పులు పడుతున్నాయండి, అందుకే 4 కాయలు తీసేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. చిన్న గిన్నెలో వేసుకుని పెట్టాల్సింది, కానీ చిన్న గిన్నెలో అయితే ప్రస్తుతానికి ఏం దొరకలేదు, అందుకని ప్రస్తుతానికి ఇది వేసి కాగబెడుతున్నాను. ఎవరు లేరు కదా, ప్రస్తుతానికి పాటలు పెట్టుకొని ఇంట్లో అన్నీ చేస్తున్నాను. నాకు పాటలు ఉంటే చాలు, ఫ్రీగా చేసుకుంటూ ఉంటాను. పాటలు వింటే పని చేసుకుంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా మా పిల్లలు వచ్చారంటే ఒకళ్ళు జమ్ని కామెడీ అంటారు, ఒకళ్ళు ఒకళ్ళు బొమ్మలు అంటారు, వాళ్ళిద్దరు కొట్టుకోవడమే సరిపోతూ ఉంటుంది. ఇంకా అది పాతకాలపు ఇల్లేనండి, అందరు బంగ్లాలో ఉంటారు. మా అయితే ప్రస్తుతానికి పాత బంగ్లాలు, కానీ చాలా గట్టిగా ఉంటాయండి. ఏం కనిపించట్లేదు ఇక లైట్. ఒకరోజు మీకు స్పెషల్గా మా ఇల్లుని హోమ్ టూర్ లాగా చూపించేస్తాను, హోమ్ టూర్ పెడతాను ఒక వీడియోలో. కంపల్సరీగా ప్రతి వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. సిమ్లోనే పెట్టాలంటే ఐలో పెట్టకూడదంటే సిమ్లో పెడతాను అన్నమాట. సిమ్లో పెడతానంట అదే ఈ ఉసిరికాయలో ఉన్న రసం అంతా వాటిలోకి దిగిపోయి చాలా బాగా పనిచేస్తుందంట ఆయిల్. అంతకుముందు నేను వేపాకుతోటి ఆయిల్ తయారు చేసుకుని ఆ వేపాకు వాడేదాన్ని. ఇది మా చిన్నమ్మాయి పుట్టిన కొత్తలో, అప్పుడు జుట్టు చాలా పెద్దది, అసలు హెయిర్ ఫాల్ అనేది అసలు ఉండేది కాదు, చుండ్రు అనేది అసలు ఉండేది కాదు, చాలా బాగుండేది. అందరూ అనేవాళ్ళు ఏం వాడుతున్నావు సోజీ, జుట్టుకి ఎంత బాగుంది జడ, ఎంత బాగుంది అని. లాస్ట్కి ఇప్పుడు ఏంది సోజీ అలా అయిపోయింది నీ జుట్టు, ఏంది అలా అయిపోయింది, ఏం వాడుతున్నావు, ఏంది కట్ చేసావు ఏంది అంటున్నారు. కానీ ఎవరికి చెప్పుకోలేం కదా, కొంతమంది కొన్ని రకాలుగా ఉంటాయి కదా. దేవుడి వల్ల ఇది పనిచేసి ఎన్ని ఆయిల్స్ వాడినబ్బా, నిజంగా మనసు ప్రశాంతంగా ఉండాలి. ముందు ఎలాంటి ఆలోచనలైనా ఎవరు ఎలా అనుకుని అసలు పట్టించుకోకూడదు, వదిలేయాలి. ఏం జరగాలని రాసి పెట్టుంటే అది జరిగిద్ది. మనం ఆలోచించినంత మాత్రాన జరగాల్సింది ఆగిపోతుందా చెప్పండి. అదో టైం అబ్బా, ఏదైనా దేవుడు మన రాత ఎలా రాస్తే అలా జరిగిపోవాలి, ఏదైనా అంతే కదా. మాకు ఈ సంవత్సరం పూజలు కూడా చేయతే కాదు ఏమో, ఎందుకంటే మనం మా పెద్ద అత్తయ్య గారు చనిపోతే మా ఆయన తలకొరువు పెట్టారు. పంతులు గారిని అడిగాను చేయొచ్చు అన్నారు, కొబ్బరికాయలు కొట్టకూడదు అన్నారు. కంపల్సరీగా మాత్రం హోమ్ టూర్ పెడతానంటే ఇక తల చేయొద్దు, నవ్వద్దు ప్లీజ్.
మేము ఉన్నంతలో సర్దుకుపోతామండి. మేము బయటకు వచ్చి విడిగా ఉంటున్నాము మా అత్తయ్య వాళ్ళ నుంచి. అందుకే మేము ఇక్కడ అద్దెకుంటున్నామండి ఇల్లు. ఓకే అండి, మళ్ళీ ఇంకొక వీడియోలో ఈ ఆయిల్ మొత్తము ఇక చూడండి బాగా పొంగుతుంది, బాగా బుడగలు వస్తున్నాయి కదా. మీకేమైనా దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇంకేమైనా చిట్కాలు తెలిస్తే, జుట్టు ఊడిపోకుండా జుట్టు పెరగడానికి ఏమైనా చిట్కాలు తెలిస్తే మాత్రం కంపల్సరిగా చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మొన్నటిదాకా నేను ఉసిరికాయ పచ్చడిలో చేస్తారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు కొత్తగా వీటిని కూడా వదలట్లేదు మనం. ఇవి కూడా అంటే అందరికి తెలిసి ఉండిద్దేమో, కానీ నాకు ఇప్పుడే తెలిసిందండి కొత్తగా. మీరు అనుకోవచ్చు మాకు అందరూ తెలుసు ఏం చెప్పేది అంటారేమో, కానీ నాకు ఇప్పుడే తెలుసండి. అందుకని నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను. ప్లీజ్ అండి, అందరూ సక్సెస్ కావాలని కోరుకోండి మనస్ఫూర్తిగా. అప్పుడు వేపాకేసి కాగబెట్టినప్పుడు నూనె బాగా గ్రీన్ కలర్లో పచ్చ రంగులో వచ్చేది. ఒకసారి అచ్చంగా మందరపల్లితో ట్రై చేశాను నూనె ఆయిల్, అది కూడా రెడ్ కలర్లో వచ్చేది ఆయిల్. అవి కూడా వాడి చూశాను. లాస్ట్ అండ్ ఫైనల్ మొన్న మీషోలో ఇవన్నీ చేసి ఇసుకుబెట్టి లాస్ట్కి మీషోలో కొత్తగా హెయిర్ ఆయిల్ చూపిస్తున్నారు కదా, ఆదికేశవ హెయిర్ ఆయిల్ అని, అదొకటి నేను బుక్ చేశాను. అయితే ఇంత చిన్న డబ్బాని ప్రస్తుతానికి ట్రై చేద్దాం చిన్న డబ్బా తీసుకున్నాను. దానికి ఒక ఆయిల్ డబ్బా చిన్నదని ఉంటుంది మరి ఆయిల్ 99 రూపాయలు. దానికి షాంపూ డబ్బా కూడా ఇచ్చారు. అవి నేను ఒక నెల వాడాను, నెల వచ్చింది ఆయిల్ డబ్బా. అంటే అచ్చంగా అదే కాకుండా మధ్య మధ్యలో ఈ మందారపల్లితో తయారు చేశాను చెప్పాను కదా, ఆ ఆయిల్ పెడతా ఉండేదాన్ని. నాకు గ్రోత్ ఏమో అనిపించలేదబ్బా. జుట్టు మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఊడిపోవడం ఆగిపోయింది, చాలా తక్కువ ఊడిపోయేది జుట్టు. పర్లేదులేబ్బా, ఇది ట్రై చేయొచ్చు, ఇంకా ఇది మళ్ళీ ఈ డబ్బా అయిపోయినాక ఇంకోటి తెప్పించుకుంటే పోయిద్దిలే అనుకున్నాను. కానీ అది అయిపోయే టయానికి ఇంకా 4-5 రోజులు అయిపోయిద్ది అనేటప్పటికి జుట్టు అసలు చాలా ఊడిపోయింది. ఇంకా చాలా కోపం వచ్చింది, చాలా బాధ కూడా వేసింది నిజంగా. ఇంకా వదిలేసేసాను. ఆ సీసా వదిలేసి వీడి మీద పడ్డారనమాట. కానీ ఉందని ఒకప్పుడు జుట్టు ఉందని మిర్చిపడకూడదు, ఇప్పుడు ఊడిపోయిందని బాధపడకూడదు మాత్రం అర్థమైంది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఊడిపోతుందో మనం చెప్పలేం. కానీ మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి కూడా మన హెల్త్ అండ్ జుట్టు కూడా మన హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది మాత్రం అర్థమైంది. మనం ఆలోచన వల్ల కానీ ఏదైనా కానీ మనం ఎంత ఫ్రీగా అదేంటి ఆలోచనలు ఎంత ఫ్రీగా ఉంటామో మన మన ఆరోగ్యం అంతే బాగుంటుంది, మన జుట్టు అంతే బాగుంటుంది అని మాత్రం ఇప్పుడు అర్థమైపోయింది. ఒకప్పుడు అన్నీ పట్టించుకునేదాన్ని, ఎవరెక్కువ మాట అన్నా కూడా పిచ్చ ఓవర్ థింకింగ్ ఎక్కువ అనమాట. వాళ్ళు ఎందుకు నన్ను పలకరియలేదు, వీళ్ళు ఎందుకు ఈ మాట అన్నారు, నేను చేశాను, ఎందుకు అనాలి వాళ్ళు, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఒకప్పుడు చాలా ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడే అర్థమైంది, మనం ఎంత ఏడ్చినా మనం ఎంత అరిసినా జరిగేటైనా జరగాలి, ఎదుటి వాళ్ళు మారినప్పుడు మనమే మారాలని నాకు చాలా బాగా అర్థమైంది. అందుకే ఎదుటి వాళ్ళు మారినప్పుడు నేనే మారాలని అర్థం చేసుకున్నాను. బాగా క్లారిటీ వచ్చింది. అందుకే నేనే మారిపోయాను. మారిపోయిన తప్పలేదనిపించింది. ఎందుకంటే మొన్నటిదాకా ఒకరి వల్ల నేను బాధపడ్డాను. అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు చెప్పిన పని చేయకపోతే, చేతకపోయినా బాగున్నా బాగలేకపోయినా చేసేసేదాన్ని. తర్వాత నేను బాధపడేదాన్ని, కానీ బాధపడ్డా కూడా ఉపయోగం ఉండేది కదా నాకు. అందుకే ఇప్పుడు మాత్రము కేవలం నా మనసుకు నచ్చితే నేను మాత్రమే చేస్తున్నా. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా, పక్కన వాళ్ళు ఎలా అయినా పోనీ, ఇంకా
ఏదైనా మనం ఎదురు తిరిగి మాట్లాడినంత వరకే అందరూ బంధువులైనా చుట్టాలైనంత మన చుట్టూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఎదురు తిరిగి వాళ్ళు ప్రశ్నిస్తామో ఏంది ఇది తప్పు అని, అప్పుడు ఒక్కరు కూడా మిగలరు, ఇంకా ఒంటరి వాళ్ళం అయిపోతాము. బాగా ఫ్రై అయిపోతున్నాయండి. ఇలా వేగేటప్పుడు ఏదైనా నూనెలో వేగుతుంటే కరకరలాడతాయి, ఇప్పుడు బలి తినాలనిపించింది కదా, కానీ ఇది బాగోదు కదా. కానీ మనకల్లి ఇలా ట్రై చేయరు, కానీ మహారాష్ట్ర ఆ సైడ్ మాత్రం అచ్చం కొబ్బరి నూనె వాడతారంట కొన్ని రాష్ట్రాలలో కూడా కదా. కొబ్బరి నూనె చాలా మంచిదండి, కొలెస్ట్రాల్ లేకుండా ఉండిద్ది కదా. టేస్ట్గా మనం తెలియం, కానీ బాడీ అన్నిటికీ అలవాటు చేసుకోవాలి, మైండ్ అండ్ బాడీ ఉంటారు మాత్రమే. ఇట్లా ఎవరైనా ఆయిల్ తయారు చేశారేమో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాగ ఉసిరికాయలు తెచ్చుకొని ఇలా ఆయిల్ ఎవరైనా తయారు చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకు కూడా ఏమైనా మర్చిపోకుండా చిట్కాలు ఉంటే మాత్రం చెప్పండి. ఇది ఆల్మండ్ ఆయిల్ కొబ్బరి నూనెలాగే ఉంది. ఓకే అండి, ఇవన్నీ మాడిపోతున్నాయి. ఇదిగో ఇలా ఆరెంజ్ కలర్లోకి వచ్చేసినాయి. ఇంకో ఆయిల్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా ఆపేద్దాం గ్యాస్. ఓకే అయిపోయింది. ఇవి చాలా అయిపోయినాక ఒక డబ్బాలోకి వడగట్టేసుకుంటే సరిపోతుంది. ట్రై చేద్దాం ఇది కూడా ఎలా పనిచేస్తుందో. దయచేసి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియో తోటి ఈ ట్రిప్ మా హోమ్ టూర్ అనేది మీకు చూపిస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.